అందరూ హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అనుకోని మీరు చూస్తున్నారు బ్లెస్ చేయాలని సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్ అయితే మాత్రం పోస్ట్ ఆఫీస్ సంబంధించి జాబ్ ఎలా అప్లై చేయాలి, నోటిఫికేషన్ వీడియోస్ అన్నీ అయితే మాడుకున్నాం. అదే విధంగా మనకైతే మాత్రం ఈ పోస్ట్ ఆఫీస్ జాబ్స్కి సంబంధించి మనకైతే మాత్రం ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. అది మంచి అప్డేట్ అనుకుంటే అది కొంతమందికి మంచి అప్డేట్, అది ఇంకొంతమందికి బ్యాడ్ అప్డేట్ అయితే అనొచ్చు. సో ఏంటి ఆ అప్డేట్ అని మనం చూసుకున్నట్లయితే మనకైతే మాత్రం కరోనా వాళ్ళకే పోస్ట్ ఆఫీస్ జాబ్లు అని చెప్పేసి రావడం అయితే మన జరుగుతుంది. మన లిస్ట్లో చూసుకున్నా సరే అన్నీ కూడా కరోనా వాళ్ళకైతే వచ్చాయి. మనం గాని ఒకవేళ ఫస్ట్ లిస్ట్‌లో చూసుకున్నట్లయితే మాత్రం మనకైతే ఈ స్టేట్స్‌కైతే రిలీజ్ అయితే అయింది. సో, లిస్ట్ అయితే మాత్రం ఆ లిస్ట్‌లోని మనం అందరిని గాని చూసుకుంటే మాత్రం మనందరికీ కూడా ఒకటి కామన్‌గా అయితే అనిపించింది. ఏంటి అంటే కరోనా వాళ్ళకే అన్ని జాబ్స్ అయితే వస్తున్నాయి. సో, పోస్ట్ ఆఫీస్‌కి సంబంధించి ఎలాంటి ఎగ్జామ్ కానివ్వండి, ఎలాంటి ఇంటర్వ్యూ కానివ్వండి లేకపోవడం వల్ల కేవలం మార్కుల వల్లే తీయడం వల్ల ఇవైతే కరోనా వాళ్ళకైతే వస్తున్నాయి. ఎందుకంటే కరోనా వాళ్ళకైతే మాత్రం మనకైతే ఆంధ్రప్రదేశ్‌లో చూసుకున్నట్లయితే మనకి 600కి 600 మార్కులైతే ఇచ్చారు. అదే విధంగా తెలంగాణ స్టేట్‌లో అయితే మాత్రం 600కి 570 మార్కులకి పెంచే మనకైతే మాత్రం ఖచ్చితంగా అయితే ఇచ్చారు. అంటే మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో, దీనివల్ల ఏమైందంటే ప్రతి ఒక్కరికి కూడా చూసుకున్నట్లయితే కరోనా బ్యాచ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ గానివ్వండి, తెలంగాణ గానివ్వండి, మనకైతే కరోనా బ్యాచ్ వాళ్ళకి మాత్రమే జాబ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరెవరైతే కష్టపడి 10థ్ క్లాస్ పాస్ అయ్యారో, ఎవడు 2001 ముందు గాని అంతకన్నా ముందు కానివ్వండి, కష్టపడి 10థ్ పాస్ అయ్యి మంచి మార్కులు ఆ టైంలో సాధించిన వాళ్ళకైతే జాబ్స్ అయితే రావడం అయితే జరగడం లేదు. ఇప్పుడేంటంటే దీన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ అయితే అంటే గవర్నమెంట్ కాకుండా చాలామందైతే కోర్ట్‌కైతే వెళ్ళడం అయితే జరగబోతుంది ఫ్రెండ్స్. సో, కోర్ట్‌కైతే వాళ్ళందరూ వెళ్లి, వాళ్ళందరూ అయితే మాత్రం కరోనా వాళ్ళకి అంటే కరోనా వాళ్ళకి అన్యాయం చేయండి, లేకపోతే వాళ్ళకి జాబ్‌లు ఇవ్వకండి అని కాకుండా, వాళ్ళైతే ఒక కొత్త కండిషన్ అయితే పెట్టబోతున్నారు. సో, ఆ కొత్త కండిషన్ ఏంటి? అసలు వాళ్ళైతే ఏ కోర్ట్‌కెళ్ళి ఏం అడగబోతున్నారు అని చెప్పేది మీకైతే చెప్పబోతున్నాను. సో, కోర్ట్‌కెళ్ళిన తర్వాత వాళ్ళైతే మనం ఫస్ట్‌గా మనకి ఏంటంటే కరోనా పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఏ విధంగా మనకి అంటే సెలక్షన్ చేస్తారని ప్రాసెస్ గాని చూసుకున్నట్లయితే, మీకైతే డేట్ ఆఫ్ బర్త్ అయితే చూస్తారు. ఫస్ట్ మార్కులు చూస్తారు. సో, ఫస్ట్ మార్కులైతే ఖచ్చితంగా చూస్తారు. మార్కుల తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్ ఉమెన్, ఎస్టీ ఫీమేల్, అదే విధంగా మీకు ఎస్సీ ట్రాన్స్ వుమెన్, ఇంకా ఎస్సీ ఫీమేల్, ఓబీసీ ట్రాన్స్ వుమెన్, ఇంకా ఓబీసీ ఫీమేల్, ఈ విధంగా ఈ కేటగిరీలో అయితే ఇస్తారు. అంటే ఫస్ట్ వచ్చేసరికి వయసులో పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. అన్నిటికన్నా ఫస్ట్ మార్కులు చూస్తారు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. తర్వాత మీ క్యాస్ట్‌ని చూస్తారు. ఫస్ట్ ఎస్టీ వాళ్ళకి, తర్వాత ఎస్సీ వాళ్ళకి, తర్వాత ఓబీసీ వాళ్ళకి. అదే విధంగా ఇంకా అలా యూఆర్‌కి ఇంకా అలా ఆ విధంగా కిందకైతే ఎళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఈ కేటగిరీలో మనం వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అనుకున్నట్లయితే అంటే ఇక్కడ ఫస్ట్ వచ్చిన వాళ్ళకైతే జరుగుతుంది. సో, ఈ కేటగరీస్‌తో పాటు ఇకపై గవర్నమెంట్ గట్ట ఎవరైతే పోస్ట్ ఆఫీస్ ఉన్నారో, పోస్ట్ ఆఫీస్ డిపార్ట్‌మెంట్‌కి ఈ ప్రొసీజర్ మార్చమని చెప్పైతే కోర్ట్‌కైతే ప్రజలు వెళ్ళడం జరుగుతుంది. సో, స్టూడెంట్స్ అందరూ కూడా కోర్ట్‌కైతే ఎళ్లి ఈ రూల్ అయితే మార్చాలని చెప్తున్నారు. వాళ్ళంటుందేంటంటే ఫస్ట్ అంటే ఎవరెవరైతే 10థ్ క్లాస్ కరోనా పాస్ అయ్యారో వాళ్ళందరికీ అయితే మాత్రం వాళ్ళందరికి కూడా సేమ్ ప్రొసీజర్‌లో తీసుకోండి. కాకపోతే ఫస్ట్ 2020 ముందు కల్లా పాస్ అయిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి. 2020, 2021లో పాస్ అయిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికి లిస్ట్ ప్రిపేర్ చేసి, ఆ తర్వాత కరోనా వాళ్ళకి కూడానా ఈ విధంగా ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి అని చెప్పైతే అంటున్నారు. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి కరోనా వాళ్ళకి కాకుండా, ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి నార్మల్‌గా పాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వండి. వాళ్ళకి అయితే ఈ సెలక్షన్ ప్రొసీజర్ కంప్లీట్ చేయండి. ఆ తర్వాత వాళ్ళకి, కరోనా వాళ్ళకి కంపేర్ చేసి, ఒక రేషియో ప్రకారంగా అయితే మీరైతే ఇవ్వండి అని చెప్పైతే వాళ్ళైతే క్లియర్‌గా అయితే అంటున్నారు. సో, ఇదైతే వాళ్ళకైతే కోర్ట్‌కైతే ఎళ్ళబోతున్నారని చెప్పైతే మనకైతే న్యూస్ అయితే వచ్చింది. సో, ఆ న్యూస్ ఎంతో మరి వెళ్తారా? లేకపోతే ఆ కోర్ట్ ఏం చేస్తుంది అని చెప్పేసి అన్నీ కూడా మీకు తెలుసుకోవాలనుకున్నట్టయితే, మీరైతే సింపుల్‌గా మన ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో అయితే పెట్టుకోండి. ఎప్పుడైతే బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకుంటారో మీకైతే మాత్రం ఈ సంబంధించి ఈ కోర్ట్ కేస్‌కి సంబంధించి కానివ్వండి, అదే విధంగా రాబోయే మొత్తం నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ వేకెన్సీస్‌లోని మనకి రాబోయే చేంజెస్ గానివ్వండి, అన్నిటికి సంబంధించి మార్పులకి ప్రతిదీ కూడా వీడియో చేసి పెడతాను కాబట్టి మీరైతే చివరి వరకు చూడండి. అదే విధంగా మనకి పోస్ట్ ఆఫీస్‌కి సంబంధించి సెకండ్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చాలామంది క్వెషన్స్ అడుగుతున్నారు. నేను సెపరేట్‌గా వీడియో అయితే చేస్తాను. ఒకవేళ ఇప్పుడున్న మనకున్న అంచనా ప్రకారంగా అయితే మనకి పోస్ట్ ఆఫీస్ సెకండ్ లిస్ట్ వచ్చేసరికి సెప్టెంబర్ 10న తారీఖునైతే వచ్చే అవకాశం అయితే ఉంది. అదే విధంగా ఇంకా ఏ స్టేట్స్‌కి అయితే మాత్రం రిజల్ట్స్ అయితే రాలేదో ఆ స్టేట్స్ అన్నిటికి కూడాను మనకి సింపుల్‌గా అయితే మాత్రం ఈ సెప్టెంబర్ అంటే ఈ నె ఈ సే
ఈ వారం మనకి శనివారం తారీఖు లోపైతే మనకైతే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మనకి 25కి అయితే మనమైతే ఆశించొచ్చు. ఒకవేళ ఎవరైనా క్యాండిడేట్స్‌కి మాత్రం జస్ట్ సెలెక్ట్ అయిపోయినట్లయితే వచ్చే నెల అంటే సెప్టెంబర్ 3 తారీఖు లోపు మీరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయితే చేసుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావాలని చెప్పేసి. అదే విధంగా ఈ కోర్టు కేసుకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? అంతా కూడా కామెంట్ అయితే చేయండి. కామెంట్‌ని బట్టయితే మీకైతే క్లియర్‌గా చెప్పడం అయితే జరుగుతుంది. అంటే ఏంటి జరగబోతుందని చెప్పేసి. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే మాత్రం ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.